హై ట్రేడర్స్, వెల్కమ్ టు జేపీ ట్రేడింగ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈ రోజు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం డిస్కస్ చేద్దామండి. ఎక్కువ మంది మార్కెట్ కి ట్రేడింగ్ చేయడానికి ఎందుకు వస్తారు? సో మనందరికీ తెలిసిందే, సింపుల్ ఆన్సర్, మనీ సంపాదించడానికి. మనందరి టార్గెట్ ఏంటి? ట్రేడింగ్ చేయాలి అని ట్రేడింగ్ ఫీల్డ్ కి వచ్చిన ప్రతి ఒక్కరి ఫైనల్ టార్గెట్ మనీ సంపాదించాలి. కరెక్టే, మీరు మనీ సంపాదించాలి అన్న థాట్ తో మీరు ఈ ఫీల్డ్ ఎంచుకున్నారు. బట్ కరెక్ట్ వేలో మీరు ఈ ఫీల్డ్ ఎంచుకున్నారా? సో మీరు ఈ టార్గెట్ అచీవ్ అవడానికి మీరు కరెక్ట్ వేలోనే ట్రావెల్ చేస్తున్నారా? ఇదే మీరు ప్రాఫిట్ లో ఉంటారా, లాస్ లో ఉంటారా అనేది డిసైడ్ చేస్తుందండి. చాలా మంది ట్రేడింగ్ ఫీల్డ్ లో ఎక్కువ మంది లాస్ ఫేస్ చేసే వాళ్ళే ఉంటారు. చాలా మంది అబ్జర్వ్ చేసే ఉంటారండి. మీలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో 100కి అట్లీస్ట్ ఒక 90 మెంబర్స్ ఈజీగా 100కి 90 మంది లాస్ లో ఉన్న వాళ్ళే ఉంటుంటారు. అప్పుడప్పుడు ప్రాఫిట్స్ వస్తూ ఎక్కువ శాతం లాస్ వస్తూ ఓవరాల్ గా నెట్ లాస్ లో ఉన్న వాళ్ళు లేదా పేరుకి ప్రాఫిట్ లో ఉన్న వాళ్ళు ఉంటారు తప్ప సక్సెస్ అయిన 10 మెంబర్స్ మాత్రమే ఉంటారు సక్సెస్ అయిన వాళ్ళు. ఈ రేషియో ఇంత ఇంబ్యాలెన్స్ గా ఎందుకు ఉంది? ఎక్కువ మంది లాస్ అవ్వడానికి కారణం ఏంటి? ఇంకా ఒక పాయింట్ లో చెప్పాలంటే, బిగినర్స్ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తారో, న్యూ కమర్స్ మాత్రమే ట్రేడింగ్ ఫీల్డ్ లో లాస్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఎందుకు న్యూ కమర్స్ మాత్రమే, బిగినర్స్ మాత్రమే లాస్ లో ఉంటారు? దానికి రీజన్ ఏంటి? మనం ఈ రోజు ఈ పాయింట్స్ చూద్దామండి. ఇవి చాలా హెల్ప్ అవుతాయి మీ ట్రేడింగ్ ఫీల్డ్ కి. మీరు ఈ పాయింట్స్ అన్ని కూడా అర్థం కనుక చేసుకుంటే, వీటిల్లో మీరు యాడ్ చేసుకోవాల్సినవి యాడ్ చేసుకుంటూ, రిమూవ్ చేసుకోవాల్సినవి వదిలేయాల్సినవి, సైడ్ చేయాల్సినవి సైడ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు ట్రేడింగ్ లో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ మీరు సక్సెస్ అవుతారా, ఫెయిల్ అవుతారా అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ యాక్టివిటీస్, రైట్? మీ యాక్టివిటీసే రిఫ్లెక్ట్ చేస్తాయండి మీరు ప్రాఫిట్ లో ఉండాలా, లాస్ లో ఉండాలా. ఓకే, మనం వీడియో స్టార్ట్ చేద్దాం. సాధారణంగా ట్రేడింగ్ ఫీల్డ్ ఎలా ఎంచుకుంటారు? అసలు మీ దృష్టికి అసలు ట్రేడింగ్ ఎలా వస్తుంది? ఏదో ఎక్కడ యూట్యూబ్ వీడియో చూడడము, లేకపోతే ఫ్రెండ్ రెఫర్ చేయడము, రైట్? ఫ్రెండ్ చెప్పడము, లేకపోతే ఎవరన్నా ప్రమోషన్ లో భాగంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడము. సో ఏదో ఒక విధానంలో మీరు ట్రేడింగ్ గురించి తెలుసుకుంటారు. ట్రేడింగ్ గురించి తెలుసుకున్నప్పుడు ఏ పాయింట్స్ తెలుసుకుంటారండి? సింపుల్, మనం షేర్స్ బై చేస్తాము, ప్రాఫిట్ వస్తుంది, అంతే. షేర్స్ బై చేస్తాం, ఒక ప్రైస్ 100 రూపీస్ కి ఏమో షేర్స్ బై చేస్తాం, ప్రైస్ పెరుగుతుంది, పెరగగానే అమ్ముకుంటాం, మనకి ప్రాఫిట్ వచ్చేస్తుంది. సో వాళ్ళు స్క్రీన్ షాట్స్ చూపిస్తారు, లేకపోతే లైవ్ ప్రూఫ్స్ చూపిస్తారు. ఆల్రెడీ వాళ్ళు మీకు చూయించారు అని అంటే సక్సెస్ అయినవే చూపిస్తారండి. ఆల్రెడీ వాళ్ళు ప్రాఫిట్ వచ్చినవే చూపిస్తారు, అంతే కదా? ఎవరు వాళ్ళ లాసులను చెప్పుకోరు. ఎవరైనా మిమ్మల్ని 10th అయింది, నేను నెక్స్ట్ ఏం చేయాలి, లేకపోతే ఇంటర్ అయింది, నేను ఏది చూస్ చేసుకోవాలి, డిగ్రీనా, ఇంజనీరింగా, లేదా ఫార్మానా, ఏ ఫీల్డ్ ఎంచుకోవాలి అని మీరు ఎవరన్నా గైడెన్స్ అడిగారు అనుకోండి, మీకు ఏదో ఒక ఫీల్డ్, ఫార్మా తీసుకున్నానో, ఇంజనీరింగ్ తీసుకున్నానో, లేకపోతే డిగ్రీ తీసుకున్నానో, ఏ ఫీల్డ్ చెప్తారో ఆ ఫీల్డ్ లో సక్సెస్ స్టోరీస్ మాత్రమే చెప్తారండి. ఇదిగో పలానా వాడు డిగ్రీలో జాయిన్ అయ్యాడ్రా, వాడు ఇట్లా సెటిల్ అయ్యాడు, లేకపోతే ఇంజనీరింగ్ తీసుకున్నాడు, పలానా బ్రాంచ్ తీసుకున్నాడు, వాడు ఇలా సెటిల్ అయ్యాడు. ఇలా సక్సెస్ అయిన స్టోరీస్ మాత్రమే చెప్తారు తప్ప ఫెయిల్ అయిన, అరే పలానా వాడు ఫెయిల్ అయ్యాడు, ఇదో నువ్వు ఇంజనీరింగ్ తీసుకొని ఎవరన్నా చెప్తారండి? సో సక్సెస్ స్టోరీస్ ని మీకు చెప్పి మీకు ఒక ఫీల్డ్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో మీరు సింపుల్ గా ట్రేడింగ్ అనగానే మనీ సంపాదించవచ్చు అనే థాట్ లో మీరు ట్రేడింగ్ చూస్తారు, అంతేనా? సింపుల్. మనం ట్రేడింగ్, ఏదో ట్రేడింగ్ అకౌంట్ ఒకటి ఉంటుంది, ట్రేడింగ్ డిమాట్ అకౌంట్ ఒకటి అకౌంట్ ఓపెన్ చేస్తాం, మనం మనీ ఫండ్ యాడ్ చేస్తాం, ఏదో ఒక షేర్ కొంటాం, పెరుగుతుంది, అమ్మేస్తాం, ప్రాఫిట్ వస్తుంది. ఇదిగో పలానా వాడికి వచ్చింది, ప్రూఫ్ కూడా చూపించారు. సక్సెస్ స్టోరీలు వింటాం కదా. సో మెయిన్ మీకు ఏంటంటే, మీకు ఇంట్రడక్షన్ ఎలా వచ్చింది అంటే ఒక హైప్ క్రియేషన్ తో మీరు ఈ ఫీల్డ్ గురించి తెలుసుకుంటారు, రైట్? తెలుసుకున్నారు, అకౌంట్ ఓపెన్ చేస్తారు, ఫండ్ యాడ్ చేస్తారు, ఏదో ఒక షేర్ కొంటారు. మీరు కొన్నప్పుడు మీ లక్ బాగుంటే కొన్న మొదటి 2 లేకపోతే 3 ట్రేడ్స్, లేకపోతే 2 to 3 డేస్ ప్రాఫిట్ లోనే ఉంటారండి. తర్వాత ఆట స్టార్ట్ అవుతుంది. ఇంకొంతమందికి అయితే మొదటి రోజు నుంచి ఆట స్టార్ట్ అవుతుంది. సో మీరు ట్రేడ్ తీసుకుంటారు, పెరుగుతుంది అన్నట్లు కనిపిస్తుంది, టకటకా పడిపోతుంది, పడిపోతూనే ఉంటుంది, లాస్ కమ్మేస్తారు. లేదు, ఇదేదో లాస్ వచ్చింది మనకి, ఇది ఈ డే ఏందో సరిగ్గా చేయలేదు, మళ్ళీ తీసుకుందాం. సో లాస్ వస్తుంది, మళ్ళీ తీసుకుంటారు, లాస్ వస్తుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మీరు లాసుల్లోనే ఉంటూ ఉంటారు. మీరు విన్న స్టోరీ ఒకటి, మీరు విన్న స్టోరీ ఏమో ప్రాఫిట్ స్టోరీ, గ్రీన్ స్టోరీ. బట్ ఇప్పుడు మీరు ఫేస్ చేస్తుందేమో రెడ్, పూర్తిగా లాస్. ఈ స్టోరీలో ప్రాబ్లం ఎక్కడుందండి? మీరు ఈ ఫీల్డ్ గురించి పర్ఫెక్ట్ గా తెలుసుకోకపోవడం. ఇదేంటి, మనం కొనగానే ఎందుకు పెరుగుతుంది, పెరిగేదాన్నే కొంటున్నామా, అసలు పెరగడం ఏంటి, పడడం ఏంటి, దేన్ని కొంటున్నాం, ఎందుకు కొంటున్నాం, ఇవన్నీ అసలుకి ఏమి తెలుసుకోకుండా జస్ట్ కొంటాం, పెరుగుతుంది, అమ్మేస్తాం. ఇదిగో వాడు కొన్నాడు, పెరిగింది, అమ్మేశాడు, ప్రాఫిట్ వచ్చింది. 10,000 పెడితే గంటలో 2,000 తీసేశాడు, 5 నిమిషాల్లో 1000 వచ్చేసినాయి, నిమిషంలో 500 వచ్చేసినాయి. ఇవన్నీ లైవ్ ఎవిడెన్సెస్, ట్రూ ఎవిడెన్సెస్ కూడా. బట్ ఏంటంటే, ఫ్యాక్ట్ ఏంటంటే, మీరు తెలుసుకున్నది కాయిన్ కి ఒక సైడ్ మాత్రమే. ఈ కాయిన్ కి
అనదర్ సైడ్ ఉంది. మీరు కాయిన్ కి ఫేవర్ గా ఉన్న సైడ్ మాత్రమే చూసి గేమ్ ఆడడానికి వచ్చారు, లాస్ లో క్లోజ్ అయ్యారు. సో ఫ్రెండ్స్, మీరు ఇలా గనక ట్రేడింగ్ వస్తే ఫస్ట్ ట్రేడింగ్ గురించి తెలుసుకోండి. ట్రేడింగ్ చాలా సింపుల్ గేమ్ ఏం కాదు. షేర్ మార్కెట్ ఏదో మీరు మనీ పెట్టేస్తే వచ్చే గేమ్ కాదు. ట్రేడింగ్ ఏమంటారంటే గేమ్ ఆఫ్ ప్రాబబిలిటీ. ట్రేడింగ్ ని సింపుల్ గా గేమ్ ఆఫ్ ప్రాబబిలిటీ అంటారండి. ప్రాబబిలిటీ అంటేనే 50-50 ఛాన్సెస్, వస్తుందా రాదా అంతే. ఇదొక సినారియో అయితే, ఇటువంటి వాళ్ళది ఒక సినారియో అయితే వీళ్ళు ఏం చేయాలి మేము మాట్లాడతాం, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొక కేటగిరీ ఉంటారు, సో చూస్తారు ఈ ట్రేడింగ్ గురించి. ట్రేడింగ్ అనగానే ఏంటి, ఇక యూట్యూబ్ స్టార్ట్ చేస్తారండి. పొద్దున్న లేచిన నుంచి గ్యాప్ వచ్చినప్పుడల్లా వీడియోస్ చూస్తూ ఉంటారు. వాళ్ళ వీడియోస్, వీళ్ళ వీడియోస్ అన్నీ చూస్తారు. ఇంకేముంది, ఇంత సింపులా? ఒడ్డు మీద కూర్చొని స్విమ్మింగ్ చేయడం అంటే 2 చేతులు 2 కాళ్ళు ఆడిస్తే చాలు బాడీ ముందుకెళ్ళిపోతుంది. దీన్నే స్విమ్మింగ్ అంటారు. అంతే ఈజీ. అంతా థియరీ నాలెడ్జ్. ఈ థియరీ నాలెడ్జ్ తో ట్రేడింగ్ కి వస్తారు. చాలా సింపుల్. సబ్జెక్ట్ నేర్చుకుందాం అనుకుంటారు, ఇంతే కదా. సపోర్ట్లు ఉంటాయి, రెసిస్టెంట్లు ఉంటాయి, లేకపోతే ఇండికేటర్స్ ఉంటాయి. ఆర్ఎస్ఐ ఉంటుంది, ఫిబొనాచి ఉంటుంది, లేకపోతే వాల్యూమ్ ఇండికేటర్ ఉంటుంది, బయర్స్ ఉంటారు, సెల్లర్స్ ఉంటారు, ఏటీఎం ఉంటుంది, ఇన్ ద మనీ ఉంటుంది, అవుట్ ఆఫ్ ద మనీ ఉంటుంది, స్ట్రైక్ ప్రైస్లు ఉంటాయి, ప్రీమియమ్స్ ఉంటాయి. ఇవన్నీ వీడియోస్ మీద వీడియోస్ చూస్తారండి. వీడియోస్ మీద వీడియోస్ చూసి మార్కెట్ కి వచ్చేస్తారు. వీళ్ళు కూడా అప్పుడు ఒకసారి ప్రాఫిట్, అప్పుడు ఒకసారి ప్రాఫిట్, ఒక 4 సార్లు లాస్. ప్రాఫిట్ వస్తుంది, లాస్ వస్తుంది. నెట్ చూస్తే నామకే వాస్ ఉంటారు, ఉన్నామంటే ఉన్నామన్నట్టు ఉంటారు, లేకపోతే లాస్ లో ఉంటారు. వీళ్ళు కూడా, వీళ్ళకి ప్రాబ్లం ఎక్కడ ఉందో తెలుసా? మైండ్ సెట్. వీళ్ళు సింపుల్ గా వీళ్ళు నేర్చుకున్నది ఏదో సబ్జెక్ట్ నేర్చుకుందాం అనుకున్నారు, ఆ సబ్జెక్ట్ జరుగుతుంది అని నమ్మేస్తారు అంతే. సబ్జెక్ట్ నిజమే, అది జరుగుతుంది నిజమే. అప్పుడు వెన్, ఎప్పుడు, ప్రతి పాయింట్ కి, ప్రతి రూల్ కి, ప్రతి స్ట్రాటజీకి ఒక సర్టైన్ పాయింట్ ఉంటుందండి, సర్టైన్ టైం ఉంటుంది. ఆ టైంలో మాత్రమే వర్కౌట్ అవుతుంది. వీళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్ గా నేర్చుకోరు. జస్ట్ ఏబిసిడి నేర్చుకుంటారు, నాకు ఇంగ్లీష్ వచ్చేసింది అంటారు. వాడు ఇదే వాడిని చూస్తారు, రోడ్డు మీద ఉండి చేతులు కాళ్ళు ఆడిస్తే చాలు దాన్ని స్విమ్మింగ్ అంటారు అని అంటాడు. అట్లా నేర్చుకున్న మిడిమిడి జ్ఞానంతో ప్రపంచాన్నంతా చదివేశాను అన్నట్లు, ట్రేడింగ్ అంతా నాకు వచ్చేసింది అన్నట్లు స్టార్ట్ చేసేస్తారు. లాస్. వీళ్ళకి బేసిక్స్ తెలుసు తప్ప ఇన్ డెప్త్ నాలెడ్జ్ వీళ్ళ దగ్గర ఉండదు. ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉండదు, అందుకే లాస్ ఫేస్ చేస్తూ ఉంటారు. వీళ్ళొక సినారియో అయితే, ఏమి తెలియకుండా ఫస్ట్ కేటగిరీ మనం ఇంతకు చూసాం, అది ఫస్ట్ కేటగిరీ. వీళ్ళేమో సెకండ్ కేటగిరీ. ఇంకొక థర్డ్ కేటగిరీ ఉంటారండి. థర్డ్ కేటగిరీ గ్రీడీ. వీళ్ళకి తెలుసు, అట్లీస్ట్ కొంత తెలుసు. వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ ని సరైన రైట్ వేలో యూజ్ చేయలేరండి. 1-2 ట్రేడ్లతో ప్రాఫిట్ లో ఉంటే డేని క్లోజ్ చేయరు. ఇంకా వస్తుందేమో, ఇంకా వస్తుందేమో, మల్టిపుల్ టైమ్స్ ట్రేడ్ చేస్తూ ఉంటారు, డేకి లాస్ క్లోజ్ చేస్తారు. గ్రీడీనెస్ వల్ల, లేకపోతే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం వల్ల. వాళ్ళకి ట్రేడింగ్ వచ్చు, నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, బట్ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేరు. ఈ ఎమోషన్స్ పాజిటివ్ వేలో ఉండుండొచ్చు, నెగిటివ్ వేలో ఉండుండొచ్చు, ఏమైనా సరే మొత్తానికి లాస్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మేము ఇవన్నీ కూడా, ప్రతి సినారియోని కూడా మేము ఒక్కొక్క సినారియోని ఒక్కొక్క వీడియోలో అడ్రస్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఈ రోజు ఏమీ తెలియకుండా ట్రేడ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడదాం. మీరు మంచి ఫీల్డ్ ఎంచుకున్నారండి, మీరు చూస్ చేసుకున్న ఫీల్డ్ పర్ఫెక్ట్, అంతే. దీంట్లో మీకు 100% కంగ్రాచులేట్ కూడా చేయొచ్చు ముందే. ఎందుకంటే షేర్ మార్కెట్ అనేది ఎవర్ గ్రీన్. ఇప్పుడు ఉంటుంది ఈ భూమి, ఇప్పుడు ఉంటుంది, కొంతకాలం తర్వాత భూమి పోతుంది, ఇట్లా ఉండదండి. ఆ ఫీల్డ్ ఇప్పుడు ఉంది, తర్వాత ఒక 10 years తర్వాత ఉంటుందో లేదో, అలా ఉండదు. షేర్ మార్కెట్ అనేది ఎప్పుడు ఎవర్ గ్రీన్. సో అటువంటి ఫీల్డ్ ఎంచుకున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు ఒక 1000 రూపీస్ లాస్ అయ్యారు అని అంటే, 1000 రూపీస్ మీకు లాస్ వచ్చింది అని అంటే, మీలాగనే షేర్ మార్కెట్ కి ట్రేడింగ్ చేసి మనీ సంపాదిద్దామని వచ్చిన ఇంకొకటికి ఆ 1000 రూపీస్ ప్రాఫిట్ గా వెళ్ళింది. లాజిక్ అర్థమవుతుందా? ఒక ఇద్దరు వచ్చారు, వీడు ఏ అనేవాడు వచ్చాడు, బి అనేవాడు మీరు. సో వీళ్ళు ట్రేడ్ చేద్దామని వచ్చారు, మీరు ట్రేడ్ చేద్దామని వచ్చారు. వచ్చినప్పుడు మీ ఇద్దరి మైండ్ సెట్ ఒకటే, ఇక్కడ సంపాదిద్దాం. మీరు ఒక 10,000 ఇన్వెస్ట్ చేశారు, ఏదో షేర్ కొన్నారు, వీడు 10,000 పెట్టుకున్నాడు. మీరు పెరుగుతుందని బై చేశారు, వీడు పడుతుంది అని బై చేశాడు. సో మార్కెట్ పడింది, మీకు లాస్ వచ్చింది. ఎందుకంటే మీరు పెరుగుతుంది అనుకుంటే మార్కెట్ పడింది కాబట్టి. మీరు పెరుగుతుంది అనుకున్నారు, బట్ మార్కెట్ పడింది, రైట్. పడడం వల్ల మీకు లాస్ వచ్చింది. వీడు పడుతుంది అనే అన్నాడు, అందుకే మార్కెట్ అనుకున్నట్టే పడింది, అందుకే వీడికి ప్రాఫిట్ వచ్చింది, రైట్. మీ ఇద్దరు బెట్ వేసుకున్నారు, ఒకడు పెరుగుతుంది అని, ఒకడు పడుతుందని. మీ బెట్ గెలవలేదు, మీ ప్రాఫిట్ వీడి వైపు వెళ్ళింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనీ మీకు లాస్ వస్తే ఈ లాస్ ఎవరికి వెళ్ళిందండి? మీకు లాగానే ట్రేడింగ్ చేద్దామని వచ్చిన ఇంకొకటికి వెళ్ళింది ప్రాఫిట్ గా. అంటే షేర్ మార్కెట్ లో
మనీ ఉన్నాయి, మనీ ఎక్కడికి పోవు. ఒకరు లాస్ అయ్యారు అని అంటే వాళ్ళకి లాగానే ఇంకొకటి ట్రేడింగ్ చేయడానికి వచ్చాడు, వాడికి ప్రాఫిట్ గా వెళ్ళింది మనీ. సో వాడికి మీకు డిఫరెన్స్ ఏంటి? మీరు ఎక్కడ రాంగ్ స్టెప్ వేశారు, వీడు ఎక్కడ రైట్ వే ట్రేడ్ చేశాడు, అది గనక మీరు ఫైండ్ అవుట్ చేసుకోగలిగితే ఇంకొక తప్పు చేసేవాడి మనీ మీకు ప్రాఫిట్ గా వస్తుంది. మీరు తప్పు చేయకుండా ఉండగలిగితే తప్పు చేసేవాడి మనీ మీకు వస్తుంది. లాజిక్ అర్థమైందా? సో షేర్ మార్కెట్ గురించి పూర్తిగా తెలుసుకోండి. ఇది గేమ్ ఏంటి, ఇందులో ఎన్ని సెక్టార్స్ ఉన్నాయి. కొంతమంది ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది స్వింగ్ ట్రేడ్ చేస్తారు, కొంతమంది పొజిషనల్ ట్రేడ్ చేస్తారు, కొంతమంది ఇంట్రాడే ట్రేడ్ చేస్తారు, కొంతమంది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఆడతారు, ఆప్షన్ సెగ్మెంట్, కొంతమంది ఫ్యూచర్స్ చేస్తారు. మీ మైండ్ సెట్ ని బట్టి మీకు ఏది యాప్ట్ అవుతుంది, మీకు ఏది వీలుగా ఉంటుంది, ఏ సెగ్మెంట్ వీలుగా ఉంటుంది, ఆ సెగ్మెంట్ ఎంచుకోండి, అందులో ట్రేడ్ చేయండి. అందులో ఎలా మనం ట్రేడ్ చేద్దాం, సో దీని గురించి తెలుసుకోండి. ఫుల్ ఫ్లెడ్జ్ గా టైం స్పెండ్ చేయండి. 365 రోజులు ఇంటూ మీ ఏజ్, మీ పిల్లలు వచ్చేంత వరకు కూడా షేర్ మార్కెట్ ఉంటూనే ఉంటుందండి. ఇంకా ఈ రోజు మీరు ట్రేడ్ చేయకపోతే ఇక ప్రపంచం ఆగిపోతుంది, లేకపోతే ట్రేడింగ్ ఆపేస్తారు అన్నట్లు లేదు కదా. సో టైం తీసుకోండి, 1 వీక్ టైం తీసుకోండి, 1 మంత్ టైం తీసుకోండి. ఏమైంది, మార్కెట్ ఎప్పుడు ఇక్కడే ఉంటుంది కదా. తెలియకుండా ట్రేడ్ చేసి లాస్ ఫేస్ చేసే కంటే దీని గురించి తెలుసుకొని అప్పుడు ట్రేడ్ చేయండి, మనీ సంపాదిస్తారు. తెలియకుండా లాస్ చేయడం కంటే తెలుసుకొని ట్రేడ్ చేయడం బెటర్ కదా. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో బిగినర్ గా ఉంటే మీరు ఎలా తెలుసుకోవాలి, సింపుల్ గా నేర్చుకోండి అంటున్నారు. ఎలా నేర్చుకోవాలి? కుప్పలు తెప్పలుగా ఉన్నాయండి యూట్యూబ్ లో వీడియోస్. మా ఛానలే కాదు, చాలా మంది యూట్యూబ్ లో కుప్పలు తెప్పలుగా వీడియోస్ చేసి ఉంచారు. సో నేర్చుకోవడం 2 పద్ధతులు, ఒకటి ఫ్రీ, 2 పెయిడ్ కోర్స్. ఒకవేళ మీ దగ్గర టైం ఉంది, నాలెడ్జ్ ఉంది, మీరు నాలెడ్జ్ కొంచెం పుషింగ్ ఇస్తే మీరు నేర్చుకోగలరు. మీ దగ్గర టైం ఉంది, కొంచెం పుషింగ్ ఇస్తే మీరు నేర్చుకోగలరు. మీ దగ్గర సోర్సెస్ ఉన్నాయి, సో ఫ్రీగా నేర్చుకోండి. యూట్యూబ్ ఛానల్స్ చూడండి, చాలా మంది వీడియోస్ ఉన్నాయి, వీడియోస్ చూడండి. 1 by 1 నెంబర్ ఆఫ్ వీడియోస్ చూడండి. ప్రతి వీడియోలోనూ ఏదో ఒక పాయింట్, మా వీడియోస్ అని వేరే వాళ్ళ వీడియోస్ అని కాదు, అందరి వీడియోస్ చూడండి. ప్రతి చోట ఒక పాయింట్ నేర్చుకోగలరు. అవన్నీ మీరు ఫిల్టర్ చేసుకొని ఒక కోర్స్ లాగా మీరు సబ్జెక్ట్ డెవలప్ చేసుకోండి. సింపుల్. అప్పుడు ట్రేడ్ స్టార్ట్ చేయండి, చేంజ్ చూస్తారండి. ఒక 1 వీక్ ఆగండి, 1 మంత్ ఆగండి. ఈ 1 మంత్ అంతా, లేకపోతే ఒక 3 వీక్స్ 2 వీక్స్ అచ్చంగా ఈ పని చేయండి, అప్పుడు చేంజ్ చూస్తారు. లేదు, మీ దగ్గర టైం లేదు, పాయింట్ అర్థమవుతుంది కదా. మీరు జాబ్ చేస్తున్నారు, టైం లేదు, లేకపోతే ఫ్యామిలీ సిచ్యువేషన్స్, టైం లేదు, లేకపోతే మీకు సోర్సెస్ లేవు, లేకపోతే మీకు నాలెడ్జ్ లేదు, అంటే మీకు మీరుగా కొంత ఆ వీడియోలో చెప్పిన దాన్ని మీకు మీరు డెవలప్ చేసుకొని డౌట్స్ ని క్లియర్ చేసుకుంటూ ఒక కోర్స్ లాగా మీకు మీరు డెవలప్ చేసుకోలేరు. పెయిడ్ కోర్సెస్ ఉన్నాయి, ఫుల్ ఫ్లెడ్జ్ గా A to Z అందులో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. మా దగ్గర కూడా కోర్సెస్ ఉన్నాయి, వేరే వాళ్ళ దగ్గర కూడా కోర్సెస్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు కోర్సెస్ మెయింటైన్ చేస్తారు, పెయిడ్ కోర్సెస్. అందులో మీరు కష్టపడే పని లేకుండా A నుంచి Z వరకు దిద్దించేటట్టు 1 by 1 మీకు ఒక వీడియో ఒక పాయింట్ చెప్తారు, దాంట్లో వచ్చే డౌట్ ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. సో ఇక్కడ మీరు ఆ డౌట్ ని అనలైజ్ చేసుకోవాలి, సాల్వ్ చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. ఈ కోర్సెస్ తీసుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, అసలు ఇదేంటి తెలుసుకోండి, ఆ తర్వాత ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. రైట్? ఒకవేళ మీరు గనక మా కోర్స్ తీసుకోవాలి అనుకుంటే, మా కోర్సే తీసుకోవాలని చెప్పట్లేదు, వేరే వాళ్ళ కోర్స్ ఏం తీసుకోండి. కోర్స్ కంటే ముందు ప్రిఫరెన్స్ ఫ్రీ వీడియోస్ కే ఇవ్వండి. నేను డబ్బులు ఇచ్చి నేర్చుకోమని చెప్పట్లేదు, ఫ్రీగానే నేర్చుకోండి. కుప్పలు తెప్పలుగా వీడియోస్ ఉన్నాయి. మా ఛానల్లో కూడా ఫ్రీ వీడియోస్ చాలా పోస్ట్ చేశామండి. బిగినర్ కోసం చాలా వీడియోస్ చేసి ఉంచాం మా ఛానల్లో ఫ్రీగా. ఆ వీడియోస్ చూడండి, చాలా సబ్జెక్ట్ వస్తుంది. లేదు, టైం స్పెండ్ చేయలేను, ఒకటే ప్లాట్ఫామ్ మీద ఒక 3 hours నేను కూర్చుంటే A to Z ఎక్స్ప్లెయిన్ చేయండి, అటువంటి కోర్స్ కావాలి నాకు, సింపుల్ కోర్స్ తీసుకోండి. సబ్జెక్ట్ నేర్చుకొని అప్పుడు ట్రేడ్ స్టార్ట్ చేయండి, మీరు డిఫరెన్స్ చూస్తారు. సో నేను నెక్స్ట్ లెర్నింగ్ వీడియోస్ లో ఆల్రెడీ సబ్జెక్ట్ ఇట్లా చాలా వీడియోస్ చూసి కొంత అవగాహన ఉన్న వాళ్ళకి లాస్ ఎందుకు వస్తుంది అనే పాయింట్ అడ్రస్ చేస్తాను. అందులో అసలు ఎలా ట్రేడ్ చేయాలి, ఒక 2 లాజిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు ఎంట్రీ ఎలా తీసుకోవాలి, 2 లాజిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ లాజిక్స్ ని మీరు అప్లై చేయండి, ప్రాఫిట్ సంపాదించవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మంచిగా పాపులర్ అయింది, ఎక్కువ మంది చూసారు, వ్యూస్ ఎక్కువ వచ్చాయి అని అంటే నేను నెక్స్ట్ వీడియోలో ఒక 2 లాజిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నేను ఎలా వాచ్ చేయాలి, నా మైండ్ సెట్ ఎట్లా ఉంచుకోవాలి, ఎలా అబ్జర్వ్ చేయాలి, నేను ఏ టైంలో ఎంట్రీ ఇవ్వాలి, ఎంట్రీ ఇవ్వడానికి లాజిక్స్ ఏంటి, ఇవన్నీ నేను లైవ్ లో మీకు చార్ట్ అనాలిసిస్ చూపిస్తూ, ఎవిడెన్సెస్ చూపిస్తూ బ్యాక్ టెస్ట్ చేద్దాం. మేము చెప్పిన లాజిక్ ని బ్యాక్ టెస్ట్ చేద్దాం. ఆ టెస్ట్ లో మీరు ఎంట్రీ సక్సెస్ అయిందా లేదా చూద్దాం. నెక్స్ట్ మీరు లైవ్ మార్కెట్ లో కూడా ఎంట్రీ ఇచ్చేలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా మీరు ట్రేడింగ్ లో సక్సెస్ అవుతారు. నెక్స్ట్ వీడియోలో ఆ పాయింట్ చూద్దామండి. ఈ వీడియోలో అయితే బిగినర్ అయితే మీరు
ఏమి తెలియని వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే షేర్ మార్కెట్ అంటే ఏంటి అనే వీడియో చూడండి. మా ఛానల్లో ఫస్ట్ వీడియో అదే ఉంటుంది. షేర్ మార్కెట్ అంటే వీడియో అనేది చూడండి. అండ్ దెన్ నెక్స్ట్ ఒకవేళ మీకు ఫుల్ ఫ్లెడ్జ్ గా కావాలి అని అంటే సో మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీకు ఒక ఫార్వర్డ్ మెసేజ్ పెడతామండి. సో ఆ ఫార్వర్డ్ మెసేజ్ లో ఇవి ఉంటాయి. షేర్ మార్కెట్ అంటే ఏంటి, ఈ లింక్ క్లిక్ చేస్తే యూట్యూబ్ వీడియో ప్లే అవుతుంది మీకు. అసలు షేర్ మార్కెట్ అంటే ఏంటి అనే వీడియో మీరు చూడొచ్చు. అండ్ దెన్ మొబైల్లోనే ట్రేడింగ్ ఎలా చేయాలి, ఈ లింక్ క్లిక్ చేస్తే మొబైల్ ట్రేడ్ ఎలా కొనాలి, ఎలా అమ్మాలి, ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ దెన్ టెలిగ్రామ్ ఛానల్ అండి. మా టెలిగ్రామ్ ఛానల్లో రోజు లెవెల్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. లెవెల్స్ కి సంబంధించిన ఎవిడెన్సెస్ ప్రొవైడ్ చేస్తాం, అవి చూడొచ్చు. ఒకవేళ మీకు కోర్స్ కావాలి అని అంటే, ఇవన్నీ నేర్చుకోవడానికి కోర్స్ కావాలి అని అంటే అసలుకి బిగినర్ కోర్స్ అండి, A to Z బిగినర్ కోర్స్. సో ఈ లింక్ క్లిక్ చేసి ఇప్పుడు మీరు చూసిన వీడియోలో డిస్క్రిప్షన్ లో కూడా ఈ లింక్ ఉంటుంది. లింక్ క్లిక్ చేసి మీరు కోర్స్ నేర్చుకోవచ్చు. ఈ కోర్స్ లో ఓవరాల్ గా అసలు ఆప్షన్ సెగ్మెంట్ అంటే ఏంటి, మనం బై ఎలా చేస్తాం, దేన్ని సెల్ చేస్తాం, అసలు ఎందుకు పెరుగుతుంది, ఎందుకు పడుతుంది, బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంటి, నిఫ్టీ అంటే ఏంటి, అసలు సిఈ అంటే ఏంటి, పిఈ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఎందుకు పెరుగుతుంది, ఎందుకు పడుతుంది, ఇవన్నీ మేము అడ్రస్ చేసాం ఈ కోర్సులో. ఈ కోర్స్ తీసుకోండి, నేర్చుకోండి. మీరు స్పెండ్ చేసిన ప్రతి రూపీకి రిగ్రెట్ అవ్వకుండా మంచి సబ్జెక్ట్ మీరు నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ లో మీరు సస్టైన్ అవ్వడానికి, ఇంత మనీ ఉన్న మార్కెట్ లో మీరు సక్సెస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీకు వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసు బట్ కాన్సెప్ట్స్ తెలియదు అనుకున్న వాళ్ళు ప్రైస్ యాక్షన్ కోర్స్ అంటే ఇది. ప్రైస్ యాక్షన్ కోర్స్ మీరు ఎలా ఎంట్రీస్ ఇవ్వాలి, ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ఏ టైంలో రైట్ టైంలో బ్రేక్అవుట్ స్ట్రాటజీస్, పెరుగుతుందా తగ్గుతుందా, సపోర్ట్ ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి, మన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఏంటి, మన ఎంట్రీ టైం ఏంటి, ఎగ్జిట్ టైం ఏంటి, టార్గెట్స్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఇందులో మేము డిస్కస్ చేసాం. ప్రైస్ యాక్షన్ కోర్స్, ఆ కోర్స్ తీసుకోవచ్చు. ఆ కోర్సులో మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దెన్ ప్రతిరోజు మేము లెవెల్స్ తీసుకున్నవి మీకు కావాలి అని అంటే లైవ్ మార్కెట్ లో మేము లెవెల్స్ తీసుకుని ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ నేర్పిస్తాం. ఈ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. 735 రూపీస్ ఉంటుంది ప్రైస్. ప్రతిరోజు 1 మంత్ వ్యాలిడిటీ. ప్రతిరోజు ఈ నెలంతా కూడా మేము ఒక పేపర్ ట్రేడ్ కి ఒక లెవెల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మార్కెట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఆఫ్టర్ మార్కెట్ ఒక లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక కాన్సెప్ట్ నేర్పించడం జరుగుతుంది. ఇందులో అయినా జాయిన్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఇట్లా మీరు కోర్సెస్ నేర్చుకోండి, మనీ సంపాదించండి, మార్కెట్ గురించి తెలుసుకొని ఇటువంటి సక్సెస్ ఉన్న మార్కెట్ లో సస్టైన్ అవ్వండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో వ్యూస్ అండ్ లైక్స్ ఎక్కువ గనక వస్తే నెక్స్ట్ మార్కెట్ వీడియో, నెక్స్ట్ లెర్నింగ్ వీడియో 2 లాజిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ లాజిక్స్ ప్రకారం మీరు ట్రేడింగ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఫ్రీ వీడియో ప్రొవైడ్ చేస్తామండి. సో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ ఏంటో. మీకు ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. మా టెలిగ్రామ్ ఛానల్ ఖచ్చితంగా చెక్ చేయండి. సో ఇది మా టెలిగ్రామ్ ఛానల్. మేము ప్రతిరోజు పెయిడ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. ఇది మా మార్చ్ మంత్ గ్రూప్. మేము ప్రొవైడ్ చేసే లెవెల్స్ కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం లైవ్ మార్కెట్ లో. మీరు చెక్ చేయొచ్చండి. ప్రతిరోజు ఎంత ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎన్ని టిప్స్ ప్రొవైడ్ చేసాం, ఇవన్నీ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. విత్ ఎవిడెన్సెస్, ప్రూఫ్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆ పర్టికులర్ డే మేము ఎన్ని టిప్స్ ప్రొవైడ్ చేసాం, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ప్రతి ట్రేడ్ తీసుకుంటే మీకు ఎంత ప్రాఫిట్ వచ్చి ఉండేది, ఇవన్నీ స్క్రీన్ షాట్స్ రూపంలో లైవ్ ఎవిడెన్సెస్, ప్రూఫ్స్ తో మేము ఇందులో ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి ఖచ్చితంగా. ఇది ఫాలో అవ్వండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.